నమస్తే, వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్ న్యూస్ స్పెషల్ ఫోకస్. సో భారతదేశాన్ని కుదిపేస్తున్నటువంటి ఒక ఘటన నిజానికి అందరిలో చాలా రకాలైనటువంటి అనుమానాలు రేకెత్తిస్తున్నాయని చెప్పొచ్చు. మరి నిజానికి అసలు కర్ణాటక ఏంటి, అక్కడ ఉన్నటువంటి ధర్మస్థల ఏంటి, నేత్రావతి నది ఒడ్డున అసలు ఏం జరిగింది, ఒక భయంకరమైన విషయము చోటు చేసుకుంది అంటున్నారు కదా. సో అక్కడ చోటు చేసుకున్న విషయం ఏంటి? మరి సుమారుగా మనం చూసుకుంటే మొత్తము 750కి పైగా శవాలు నేత్రావతి నది ఒడ్డునటువంటి ఒక ప్రాంతంలో ఎందుకు పూడ్చిపెట్టారు? అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి? మరి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంటే గాని, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులే గాని మరి ఏం చేస్తున్నారు? నిజానికి ఈ విషయం అయితే భారతదేశాన్ని అయితే కుదిపేస్తున్న ఒక విషయం అని చెప్పొచ్చు. ఒకవేళ అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి ఏ ఒక్కరు సాక్ష్యాధారాలు ఎందుకు చూపించలేదు? మరి సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ ఏ ఒక్కరు బయటికి ఎందుకు రాలేదు? మరి ఇప్పుడే అక్కడ ఉన్నటువంటి శానిటైజర్ చేసేటువంటి పారిశుద్ధ్య కార్మికుడు ముందుకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చిన విధానాన్ని మనం ఏ కోణంలో చూడాలి అనే విషయాలైతే ఈరోజు మన పీపుల్ మీడియా పాయింట్ న్యూస్ ఛానల్ స్పెషల్ ఫోకస్ లో మనము మొత్తం బయట పెట్టబోతున్నాం. సో చూస్తూనే ఉండండి పీపుల్ మీడియా పాయింట్ న్యూస్ ఛానల్. సో అసలు విషయంలోకి వెళ్తే మరి ధర్మస్థల్లో కొన్ని శతాబ్దాల చరిత్ర నేత్రావతి నది ఒడ్డున ఏం జరిగింది? అసలు ధర్మస్థల్ యొక్క రహస్యం ఏంటి? మరి స్కూల్ పిల్లలు, కాలేజీ అమ్మాయిలు, మహిళలను పూడ్చి పెడుతున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు? కనీసము మనం చెప్పుకుంటే 300 శవాల లెక్క చెబుతున్నాడు అక్కడ పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుడు. ఇవే కాక ధర్మస్థల్లో మరో 452 మంది అనుమానాస్పద రీతిలో చనిపోయారని అక్కడ ఉన్నటువంటి ఆర్టీఏ మనకైతే చెబుతుంది. సో ఇప్పటి వరకు తెలుస్తున్నటువంటి మరణాల సంఖ్య సుమారుగా 752 మంది లెక్కనైతే మనకు తెలుస్తుంది. వారందరూ హత్య చేయబడ్డారు, హతమార్చబడ్డారనే మనకైతే విషయము స్పష్టమైతుంది అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి కంప్లైంట్ చూస్తే. మరి లెక్కలోనికి రాని శవాలు, హత్య చేసిన ఘటనలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అసలు ధర్మస్థలంలో వ్యవస్థలు, ప్రభుత్వ యంత్రాంగము ఉందా లేదా అనేది ఒక పెద్ద సమస్యగా మారింది, ఒక సందేహంగా మారింది. ఎందుకంటే కొందరు పెద్ద మనుషులు ధర్మస్థల ప్రాంతం మొత్తాన్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని దాన్ని ఆక్రమించుకొని ఏలుతున్నారనే సంఘటనలు అయితే ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. వాళ్ళు చేస్తున్నటువంటి హత్యలు, వాళ్ళ ఆధిపత్యం ఎంతటిదంటే ఓ మంత్రి కూడా పరామర్శ కోసమని బయలుదేరి ధర్మస్థల్ పొలిమేర ఏదైతే ఉందో ఆ పొలిమేర దగ్గరనే ఆగి మరి వెనక్కు వెళ్ళడం అయితే జరిగింది. చూసారా? ఎవరు ఆపి ఉంటారు ఆ మంత్రిని అనేది ఇప్పటి వరకు ఏం తెలియదు. అక్కడ జరుగుతున్నటువంటి దుర్మార్గాల మీద సాక్ష్యాలు చెబుతున్నట్టు ఓ వ్యక్తి అయితే ముందుకు వచ్చాడు. కానీ ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆ వ్యక్తిని ఆపడం అనేది జరిగింది. కదలనివ్వకుండా చేశారు. అలా కదలనివ్వకుండా చేసింది ఎవరై ఉంటారు అనేది ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారింది. సో దయచేసి నేను ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే మరి అక్కడ జరిగినటువంటి ఘటన ఆ విధంగా ఉంది. సో అక్కడ శవాలై పడి ఉన్నటువంటి మహిళల గురించి చూసుకుంటే వాళ్ళ మీదనైతే ఒక్క నూలు పోగు కూడా లేకుండా ఆయననైతే పూడ్చిపెట్టడం అయితే జరిగింది. బడికి వెళ్లే 12 ఏండ్ల అమ్మాయిలు, కాలేజీ అమ్మాయిలు నగ్న శరీరాలను పూడ్చిపెట్టడుక పారిశుద్ధ్య కార్మికుడు. స్కూల్ కి వెళ్లే ఓ అమ్మాయి వయసు దాదాపు 12 నుంచి 15 ఏళ్ల వయసు ఉంటుంది. ఆమె వేసుకున్నటువంటి స్కూల్ యూనిఫామ్ చొక్కా మాత్రమే ఉన్నాయి, మిగతాది నేనైతే చెప్పలేను. సో కింది భాగంలో ఎలాంటి దుస్తులు లేకుండా శివమై పడుంది, స్కర్ట్ కూడా లేదు. ఆమెపై ఊర కుక్కల పడి చెరిపిన గుర్తులైతే మనము చూడవచ్చు. సో ఆ వ్యక్తి చెప్పినటువంటి ఈ విషయాలను మనము ఆ స్టేట్మెంట్ లో మనం చదువుతుంటే, మనం వింటుంటే మన హృదయం అయితే కలించి వేస్తున్న సంఘటన అని చెప్పొచ్చు. ఎందుకంటే దారుణమైన గాయాలతో పాటు ఆ పాప శవాన్ని స్కూల్ బ్యాగ్ తో సహా పూర్తి చేశాడు అక్కడ ఉన్నటువంటి శానిటైజర్ చేసే పారిశుద్ధ్య కార్మికుడు. సో వీటన్నింటికి అక్కడ నేత్రావతి నది ఒడ్డున కనిపిస్తున్నటువంటి ఘటనలకు ఎవరు కారణం? సో ఇంతమంది అమాయకులైన ఆడపిల్లల్ని మట్టు పెట్టింది ఎవరు? అమాయకులైన ఆడపిల్లల్ని, అమ్మాయిల్ని, అదేవిధంగా స్త్రీలను మానభంగాలకు గురి చేసి వాళ్ళ పైన పడి పైశాచికంగా
క్రూరంగా రాక్షసత్వంగా ఒక రాక్షసులాగా వాళ్ళ మీద పడి దాడి చేసి మరి వాళ్ళను హతమార్చింది ఎవరు? సో చూస్తూనే ఉండండి పీపుల్ మీడియా పాయింట్ న్యూస్ ఛానల్. సో ఈ ధర్మస్థలానికి సంబంధించిన మరికొన్ని విశేషాలను మరో కోణంలోకి తీసుకెళ్లే ప్రయత్నమే చేస్తుంది నిరంతరం ప్రజాపక్షం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.